విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ఎంబాజా సే ఇండియా 2026 పోటీలను పంజాగుట్ట అంజనీ టెక్ స్టూడియోలో నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా హైదరాబాద్లోని నర్సాపూర్ వద్ద ఉన్న బివి రాజో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరగనున్న ఆన్ గ్రౌండ్ ఈవెంట్ను అధికారికంగా ప్రారంభించారు. భారత్ పెట్రోలియం స్పీడ్ హై పర్ఫార్మెన్స్ పెట్రోల్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ 19వ ఎడిషన్లో ఈ పోటీలలో ఉపయోగించే ప్రత్యేక బగ్గీ వాహనాన్ని ఆవిష్కరించారు. విద్యార్థుల్లో ఆచరణాత్మక జ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా ఆటోమోటివ్ రంగంలో ఉపాధి అవకాశాలకు అనుసంధానం చేయడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ జాతీయ స్థాయి పోటీ విద్యార్థులకు తరగతి గది వెలుపల ఒక అద్భుతమైన అభ్యాస వేదికను అందిస్తుందని నిర్వాహకులు అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థల నుంచి వచ్చే విద్యార్థి బృందాలు తమ ఆల్ టెరైన్ వెహికల్స్ రూపొందించడం, విశ్లేషించటం, తయారు చేయటం, రేసింగ్లో వాటి ప్రతిభను ప్రదర్శించటం చేయనున్నారు. దేశంలోని 51 ఇంజనీరింగ్ కళాశాలలు 1600 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. I am here to discuss about the diversity part of BAHA. Since we all know that BAHA SA India has started in India from 2007, it initially started from MBAHA edition and later on we moved to eBAHA, and as technology emerged in India, we then started A-BAHA and also H-BAHA, I mean the autonomous and hydrogen BAHAs. Then as in this platform, the students, they have equipped next generation automotive skills, leadership, experience and real world problem solving capabilities. And in this, a key pillar role plays is diversity. As we all know that in automotive sector, women plays a major role. And coming to Indian government norms also, Indian government, they set some particular percentage that women should play a major role. So in BAHA also we make sure that not only we, even the colleges who participate, especially Sri Vishnu Educational Society also, they also encourage the women students to participate in BAHA events. And in this year we have almost 35% diversity in 2026 event. And also in terms of count, you can say 3,400 male students and 790 female student participants have taken part, resulting in 19% female participation ratio, up from 18% in 2024. So we are also proud that even we have 2 girls overall girl teams in this year, reflecting the growing confidence and leadership of women in engineering. Women participants are actively contributing over design, manufacturing, strategy, testing and leadership, helping reshape the traditionally male-dominated automotive space. So as we continue to grow, our commitment remains firm, not only to engineer better vehicles, but to build a more inclusive, empowered and future-ready generation of Indian engineers. Thank you. పరిశ్రమలకు, విద్యా సంస్థలకు మధ్య అనుసంధానంగా ఈ పోటీలు నిలిచాయని తెలిపారు. భవిష్యత్తులో మొబిలిటీ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా ఈ పోటీలు సిద్ధం చేస్తాయని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా మనం ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి కంపెనీ షేర్లన్నీ కూడా డమాల్ అవటం అనేటువంటిది గమనిస్తున్నాం. ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో రానున్న రోజుల్లో ఐటీ సర్వీస్ కంపెనీల యొక్క ఆదాయం బాగా తగ్గిపోతుందనేటువంటి భయాలు ఒకవైపు, మరోవైపు ఈ ఐటీ కంపెనీల యొక్క టెర్మినల్ వాల్యూస్ కూడా తగ్గుతాయనే భయాలు కూడా నెలకొనడంతో ఈ షేర్లలో రేట్లు అలా తగ్గుతూ వచ్చాయి. అయితే ఈ యొక్క నష్టాలు ఇవన్నీ కూడా కేవలం స్టాక్ మార్కెట్ వరకే పరిమితమా, లేకపోతే ఈ ఏఐ ప్రభావంతో ఇంకా వేరే రంగాల మీద కూడా పడవచ్చా, దీనివల్ల ఉపాధికి కూడా ఏమైనా ఇబ్బందులు కలుగుతాయంటే ఈ యొక్క భయాలను మనం పూర్తిగా కొట్టివేయలేము. నిజానికి ఈ ఏఐ డెవలప్మెంట్ వల్ల కొన్ని ఆఫీసులే ఖాళీ అవుతున్నాయని, తర్వాత ప్రైమరీ ఫండమెంటల్ డేటా ఎంట్రీ జాబ్స్ అన్నీ కూడా ఏఐ ద్వారానే పూర్తవుతాయని, దాని ద్వారా ఎన్నో రకాల స్మాల్ ఎంట్రీ లెవెల్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా ఖాళీ అయ్యేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది మనకు తెలుస్తుంది. అలాగే ఏదైతే కేవలం ఏ బేస్డ్ టెక్నాలజీతో వచ్చే
కంపెనీలన్నింటిలోనూ కూడా ఇన్వెస్ట్ చేస్తే బాగా లాభాలు వస్తాయని కొంతమంది అనుకుంటే ఒక్కసారి మనం గతంలో వచ్చినటువంటి డిఫరెంట్ బబుల్స్ని కూడా .com బబుల్ అవనివ్వండి, లేకపోతే ఇంకా ఫాస్ట్లో గ్రానైట్ కంపెనీల బబుల్ అవనివ్వండి, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే రానున్న రోజుల్లో కూడా ఏ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎవరైతే వాళ్ళ యొక్క ఉపాధిని నిలబెట్టుకోవాలన్నా ఇంకా మంచి భవిష్యత్తు కావాలనుకున్నా కూడా ఏ బేస్డ్ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి అనే దానిలో నైపుణ్యతను కనుక పెంచుకుంటే వాళ్ళ ఉద్యోగానికి డోకా ఉండదు, వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. అలా కాదు మేమేమీ కూడా టెక్నాలజీ అప్డేషన్ చేసుకోకుండా అలానే ఉండే వ్యక్తులకి మాత్రం వాళ్ళకు ఉపాధి గండిపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.